మీరు జ్యోతిష్యాన్ని వాస్తు దోషాన్ని నమ్ముతారా? అయితే తుని కేసుకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ డెఫినెట్గా మీకు తెలియాల్సిందే. ఒక జ్యోతిష్యుడు నిన్న తునిలో ఆ అమ్మాయి మిస్ అయినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి, జ్ఞానేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాస్తు దోషాన్ని గమనించి, వాస్తు దోషం ఉంది కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, వాస్తు దోషం ఉంది కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, దాన్ని సెట్ చేశాను, ఇక్కడ ఆ వాస్తు దోషాన్ని సరిచేశాను కాబట్టి ఇక అమ్మాయి ఈరోజు సాయంత్రం వస్తుందనే మాట నిన్న చెప్పుకొచ్చాడు. అంటే ఈరోజు సాయంత్రం కల్లా అమ్మాయి జ్ఞానేశ్వరి ఆ పాప ఇంటికి వస్తున్నటువంటి మాటని ఇప్పుడు ఈ జ్యోతిష్యుడు చెప్తూ ఉన్నారు. సో చిన్నారి ఇంట్లో సడన్గా ప్రత్యక్షమయ్యాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. హైదరాబాద్ నుంచి తునికి చేరుకున్నాడంట. ఆయన పేరు అనంత శేషగిరి. అనంత శేషగిరి వార్తలను చూసి ఆ అమ్మాయి తప్పిపోయిన విషయాన్ని తెలుసుకొని స్వయంగా ఆయనే స్వచ్ఛందంగా ఆ ఇంటికి వెళ్ళాడు. పాప క్షేమంగానే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సాయంత్రానికి ఇంటికి చేరే అవకాశం ఉందని కూడా ఆ జ్యోతిష్యాన్ని ఆయన దగ్గరటువంటి ఆ వాస్తుని చూపించు ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. జ్ఞానేశ్వరి ఇంట్లో ఎనర్జీ స్టడీ చేశాడు అనంత శేషగిరి. ఆరా ఎనర్జీ వాస్తు టెక్నాలజీతో పరిశీలించినట్టుగా తెలుస్తోంది. సో విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఆయన చేతిలో 2 పరికరాలు ఉన్నాయి. ఇంట్లో వాయువ్య దిశలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని జ్యోతిష్యుడు చెప్తున్నాడు. అదే చిన్నారి మిస్సింగ్ కు కారణమై ఉండొచ్చని అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. నెగిటివ్ ఎనర్జీని తొలగించే ప్రయత్నాలు చేశామన్నాడు శేషగిరి. పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం కోసం ప్రత్యేక మార్పులను కూడా చేసినట్టుగా ప్రకటించాడు. ఇక పోలీసుల సెర్చ్ కొనసాగుతుండగానే జ్యోతిష్యుడి ఎంట్రీ తునిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాప ఆచూకీపై కొత్త ఆశలు రేపెత్తించాడు ఈ జ్యోతిష్యుడు. అయితే జ్యోతిష్యుడు చెప్తున్న దాంట్లో నిజమెంత? జ్ఞానేశ్వరి తిరిగి వస్తుందా? ఒక్కసారి ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు, ఏ రకంగా అక్కడ వాస్తు దోషాన్ని పరిశీలించాడు, ఆ వీడియో చూడండి. దీనికి రెమెడీ ఏంటంటే ఈ రెమెడీ రాడ్ పెడతాం. ఇప్పుడు ముసైన్ పాప తెలుసు మీకు, ఇప్పుడు ఇదే కదా పాప? ఆ పాప అదో పాప ఫోటో అక్కడ పెట్టింది, ఫోటో అక్కడ పెట్టారు కదా. ఓకే. ఇప్పుడు ఈ వాయువు ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో మీకు ఏం చెప్పానో ఓన్లీ పాజిటివ్ ఒకటే ఓపెన్ అవ్వాలి. ఓకే. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇంటికి ఇక్కడ నుంచి ఉంటే వాయువు ఓపెన్ అయింది. వాయువు చూసారు కదా ఓపెన్ అయింది. వాయువు ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అంటే ప్రాబ్లం ఉన్నట్టు. ప్రాబ్లం ఉన్నప్పుడు దీనికి రెమెడీ ఏంటంటే ఈ రెమెడీ రాడ్ పెడతాం. వాయువు రాడ్ బరువు ఉంటది. అది ఏమాత్రం స్టిక్ ఏం బరువు ఉండదు, లోపల మినరల్స్ ఉంటాయి. ఇది కరెక్ట్ గా మన వాయువు అక్కడ నుంచి సెంటర్, ఇక్కడ నుంచి సెంటర్ ఉంది కదా, ఇదిగో ఇలాగా ఇక్కడ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు మనం ఇది చేస్తాం. ఇది ఏంటంటే స్టిక్ మనం ఎక్కడ పెట్టినా సరే ప్రాబ్లం చూపించేస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూసారా, కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తుంది. ఇదిగో ఇది చూసారా. ఓకే. అందుకని ఇక్కడ జరుపుతాం. ఇదిగో చూసారా, కరెక్ట్ గా సెంటర్. మళ్ళీ మీకు ఎక్కడైతే చూసినా ఆ సెంటర్ చూపెడుతుంది. సెంటర్ చూపిస్తుంది. సెంటర్ చూపెడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అవ్వకూడదు. ఇంకా ఓపెన్ అవ్వకూడదు. అక్కడికి వెళ్ళిన ఓపెన్ అవ్వకూడదా? ఇదిగో చెప్పండి కదా. ఇప్పుడు ముసైన్ పాప తెలుసు. రైట్. వాయువ్య దిశలో ఏదో వాస్తు దోషం ఉంది. వాయువ్య దిశలో వాస్తు దోషం ఉంటే ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళకేదో చిన్న ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అనారోగ్యం ఉండడం కానీ ఇంకా తప్పిదాలు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఆ వాయువ్య దిశలో ఉన్నటువంటి ఆ తప్పిదాన్ని, ఆ వాస్తు దోషాన్ని సరిచేశానని చెప్పి ఆయన దగ్గర తీసుకొచ్చినటువంటి ఒక రాడ్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. అక్కడ పక్కనే ఆర్టీవీ మా ప్రతినిధి కూడా ఉన్నారు. అక్కడ కంటిన్యూస్గా ఆ అమ్మాయి తప్పిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ అమ్మాయి కనిపించకుండా పోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా మా ప్రతినిధి ప్రకాష్ అక్కడే లైవ్ రిపోర్టింగ్ చేస్తూ ఆ సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నాడు. ఆ కుటుంబీకులతో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందని మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ అప్డేట్ అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో అక్కడ జ్యోతిష్యుడు రాగానే ఏంటో కొంతమంది ఆశ్చర్యంగా చూడడంతో ఆర్టీవీ మళ్ళీ అక్కడికి చేరుకుంది. అక్కడ ఆ జ్యోతిష్యుడు చెప్పే మాటల్ని కూడా రికార్డ్ చేసింది. సో ఇక్కడ వాయువ్య దిశలో తప్పిదం ఉంది. ఆ వాయువ్య దిశలో వాస్తు దోషం ఉండడంతో ఆ అమ్మాయి ఫోటో కూడా పెట్టాడు. అక్కడ జ్ఞానేశ్వరి ఫోటోని అక్కడ అటువైపు గోడకు అతికించి అక్కడ ఒక ఆ రాడ్డును పెడుతున్నాడు. ఆ చిన్న రాడ్డు ముక్కని పెట్టగానే సెట్ అయిపోయింది చూడండి అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఆయన చెప్తూ వచ్చాడు. సో నిజంగానే వాస్తు దోషాలు ఉంటాయా? వాస్తు దోషాలు ఉంటే నిజంగానే పిల్లలు తప్పిపోయే పరిస్థితి ఉంటుందా? చిన్న పిల్లలకి తప్పిదాలు జరుగుతాయా? ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయా? మీరు వాస్తు దోషాన్ని నమ్ముతున్నారా? ఇఫ్ అట్ ఆల్ మీరు కనుక ఈ జ్యోతిష్యాన్ని నమ్మినట్టయితే ఒకసారి పీసీఆర్ పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. ప్లీజ్ యాక్టివేట్ ఫోన్ లైన్స్. ఒకసారి ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేసే ప్రయత్నం చేయండి. సో నిజంగానే జ్ఞానేశ్వరి తప్పుకోవడానికి వాయువ్య దిశలో ఉన్నటువంటి ఆ దోషాలే కారణమా? సో మీలో ఎవరైనా ఇటువంటి అవగాహన కలిగి ఉన్నా,
ఈ జ్యోతిష్య, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ నమ్మకాలపైన మీకు ఏదైనా అవగాహన ఉన్న కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం కాల్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఒకసారి ఆ జ్యోతిష్యుడు ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడారో చూద్దాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అలాగే చిన్నారి మిస్ అయ్యి ఇప్పటికే 6 రోజులు పూర్తవుతుంది. ఇంకా చిన్నారి యొక్క ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అలాగే జ్ఞానేశ్వరి ఎక్కడ అంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఇప్పటికే తన పిల్లని తలుచుకుంటూ గుండెలు పగిలేలా రోధిస్తున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. అలాగే ఆ పిల్లతో పాటు వెళ్ళినటువంటి చిన్నారి పిల్లతో వెళ్ళినటువంటి ఏదైతే కుక్క ఏదైతుందో కుక్క ఎట్టకేలకు 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. మళ్ళీ మరొకసారి కుక్కనైతే పోలీసులు అయితే అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా పరిశీలించినప్పటికీ అన్ని ప్రాంతాల్లో జల్లెడ పట్టినప్పటికీ కుక్క ఆచూకీ లభ్యం కాలేదు. మరొకసారి ఇక్కడ మున్సిపల్ అధికారుల సహాయంతో అలాగే కుక్కని ఏదైతే డాగ్ క్యాచర్ని పట్టుకుని అయితే ఎట్టకేలకైతే కుక్కను పట్టుకున్నారు. ఆ కుక్క ఇప్పుడు ఏదైనా ఆ కుక్క ద్వారా ఆచూకీ లభిస్తుందని కూడా అందరూ కూడా ఎంతో ఆశగా ఏదైనా జాడ చెప్తుందని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి పక్క కనపడుతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ భవానీ గణేష్ యొక్క ఇంటి ఉంటున్నటువంటి ఇంటికి ఒక దోషులు ఏదైతే వాస్తులోపం కూడా ఉందని కూడా ప్రధానంగా కొన్ని నమ్మకాలు అంటే జ్యోతిష్యులు అలాగే బోతాలు మనం కూడా ప్రధానంగా చెప్పుకుంటున్నారు. అలాగే పాప ఈ విధంగా తప్పిపోవడానికి ఇంటికి వాస్తు లోపం కూడా ఉంటుందని కూడా కొంతమంది జ్యోతిష్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంటికి వాస్తు దోషం ఉందని కూడా ప్రధానంగా చూసుకుంటే మనకి ఇక్కడ సుభగ్ర జ్యోతిష్ కన్సల్టేషన్ సంబంధించిన ఎవరైతే ఇక్కడ అనంత శేషగిరి అనే ఆయన ఉన్నారు. అలాగే ఇంటికి వాస్తు లోపం ఉంది, అలాగే మనకు పాజిటివ్ అలాగే నెగిటివ్ ఒక 2 ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన సమపాలలో లేకపోతే ఇటువంటి అనర్థాలు జరుగుతుంటాయి. అలాగే తమ పాపకి మిస్ అవ్వడానికి కూడా కారణం ఇంటిలో ఉన్నటువంటి అలాగే పాజిటివ్ అలాగే నెగిటివ్ ఎనర్జీ లోపాల వల్ల కూడా ఇటువంటి జరుగుతాయని కూడా ఆయన వస్తారు. చూడొచ్చు శేషగిరి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన డాక్టర్ అనంత శేషగిరి. దీనికి సంబంధించిన ఏదైతే జ్యోతిష్ వాస్తు సంబంధించిన వాటిపై ఆయన దృష్టి పెడుతుంటారు. అలాగే దీన్ని ఆ ఇంటికి ఇప్పుడు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు చిన్నారి జ్ఞానేశ్వరి ప్రధానంగా తప్పిపోవడానికి గల కారణాలను అయితే అతనైతే ఇప్పుడు ఆ వాస్తు చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అదిగో ఆ యొక్క ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని పరికరాలతో అలాగే వాస్తు దోషం ఉంది, అలాగే ఇంటికి దీనివల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందని కూడా గమనిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తో ఇక్కడ రావడం జరిగింది. ప్రతిదీ కూడా అనువనువు కూడా ఇంటి అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇంటి ఆ పరిసర ప్రాంతాల్లో అన్ని కూడా ఆ పాప ఏదైతే చూడొచ్చు ఒక చిత్రాన్ని అయితే ఇక్కడ పెట్టారు. అలాగే చిత్రాన్ని బట్టి ఇంటికి ఇలాగే పాజిటివ్ అలాగే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇటువంటివి సమపాలలో లేకపోవడం వల్లే ఈ యొక్క పరిస్థితి వచ్చిందని కూడా చూడొచ్చు. ఆయన ఏ విధంగా ఇంటికి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గణేష్ అలాగే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే భవానీ ఉందో ఆ ఇంట్లో ఇప్పుడు వాస్తు ఎలా ఉందనేది కూడా ఆయనైతే పరిశీలిస్తున్నారు. ఇంటి నలుమూలలో కూడా తిరిగి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ జ్యోతిష్ మరి ఈయన అనేక ప్రాంతాల్లో ఆ పిల్లలు ఆ మానసిక స్థితి సరిగా లేకపోయినా ఇంట్లో అనేక ఇబ్బందులు ఉంటున్నా సరే దానికి ప్రధాన కారణం ఇంట్లో సరైన పాజిటివ్ అలాగే నెగిటివ్ ఎనర్జీ సమపాలన లేకపోవడం ఇటువంటి పరిస్థితులు వస్తాయని కూడా ఇల్లంతా కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన దీన్ని ఏ విధంగా ఇటువంటి వాటిపైన ఎలా జరుపుతారు, ఎన్నాళ్ళ నుంచి ఇది ఎంతవరకు వాస్తవం అవుతుంది, ఇప్పుడు మిస్ అయిపోయినటువంటి జ్ఞానేశ్వరి పాప ఈ విధంగా చేస్తే ఏమైనా ఆచూకీ లభ్యం అవకాశం ఉందా అంటే ప్రధానంగా అన్ని కోణాల్లో కుటుంబ సభ్యులు అన్ని కోణాల్లో కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు ఏం చేస్తున్నారో మీరు చేసేది ఏంటి? నా పేరు అనంత శాస్త్రి, డాక్టర్ ఏమన్నా అనంత శాస్త్రి. ఆర్ఆన్ ఎనర్జీ వాస్తు కన్సల్టెంట్ 10 years ఎక్స్పీరియన్స్. యాక్చువల్ గా నేను తుని నాది అయితే మాక్సిమం హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటాను. హైదరాబాద్, షాద్ నగర్ అటు సైడ్ ఆదిపట్ల. అయితే ఇది ఏంటంటే మనకి వాస్తు ప్రకారం బిల్డింగ్ కట్టేసుకున్నాం కూడా చాలా మంది. అయితే భూమిలో ఉన్న ఎనర్జీస్ మనకు తెలియదు. మామూలుగా వచ్చి సిద్ధాంతగా ఈశాన్యం బాగోలేదు పడగొట్టండి, నాగ్రహం పెరిగిపోయింది అంటారు. ఇది ఎలాగైనా స్కానర్స్, యూనివర్సల్ స్కానర్ అంటాం. యూనివర్సల్ ఎక్కడ లభ్యం అవుతాయి? కోచింగ్ తీసుకుంటే మనకి హైదరాబాద్ లోనే కోచింగ్ కూడా ఉంటుంది. హైదరాబాద్ 5 days ఉంటుంది. మనం 10 years నుంచి ప్రతి ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాం, అప్డేట్ అవుతుంటాయి. ఇది భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంటే యాక్చువల్ గా జియోపతి స్ట్రెస్ ఉంటాయి, భూగర్భ ఒత్తిడి. అంటే భూమిని డిస్ట్రాయ్ చేస్తున్నాం. పూర్వం నేచర్ తో కనెక్ట్ అయి ఉండేవి మన బిల్డింగ్స్. మన తాతల దగ్గర నుంచి అంటే మనం ఇల్లు కట్టామంటే పాక కర్ర మట్టి అంతే, భూమిని డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడైతే మన భూమిని తవ్వడం మొదలెట్టామో ఇది ఒక ఇల్లు కాదు కదా, ఫ్లైఓవర్స్ అని రకరకాల భూమిని డిస్టర్బ్ చేసాం. ఎప్పుడైతే భూమిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ బైక్ అన్ని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే లైన్స్ వెళ్తుంటాయి. అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అక్కడ నివసించి అక్కడ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఆ లైన్స్ మీద పడుకుంటే ఆ యొక్క ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మనకి ఒక ఆరా అంటాం.
ఆరా మీన్స్ డివైన్ లైటింగ్, మనిషిలో ఉన్న పవర్. ప్రతి మనిషికి 3 మీటర్లు ఉంటది. ఆ పవర్ ఎప్పుడైతే మనం పడుతున్నామో పవర్ లాగేస్తుంది. ఇప్పుడు అవన్నీ కూడా దీని ద్వారా చెక్ చేస్తాం. దీని ద్వారా చెక్ చేస్తారా? ఒకసారి ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. పాజిటివ్ శాంపుల్ పెట్టామా? ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ మనకి, ఇవన్నీ చక్రాస్ హెల్త్ కి సంబంధించినవి, ఇవేమో ప్లానెట్ కి సంబంధించినవి, ఇవేమో 16 జోన్స్. అంటే ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ మనకు తెలుసున్నది 8 దిక్కులు. దీని ప్రకారం 16 దిక్కులు వస్తాయి. అంటే ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం. ఒక జోన్ ఒక రిజల్ట్ ఇస్తుంది అనమాట. అది ఇన్ కేస్ ఇన్బ్యాలెన్స్ అవుతే భూమిలో ఆ రిజల్ట్ నెగిటివ్ వస్తుంది. ఇక్కడ ఈ విషయంలో ఇల్లంతా పాజిటివ్ గానే ఉంది. పాజిటివ్ శాంపుల్ పెట్టాం కదా, పాజిటివ్ శాంపుల్ పెట్టినప్పుడు 2 పాజిటివ్ పెట్టారు. ఇప్పుడు పెట్టినప్పుడు ఇది పాజిటివ్ ఒకటే ఓపెన్ అవ్వాలి. ఇక్కడ ఓపెన్ అయింది అంటే పాజిటివ్ ఉంది ఇల్లు అంతాను. కానీ ఇక్కడ మనకి మిగతావన్నీ ఓపెన్ అవ్వకూడదు. ఇప్పుడు జియోపతిక్ స్ట్రెస్ ఉందా, ఇది ఓపెన్ అయిందంటే జియోపతిక్ ఉన్నట్టు లెక్క, అంటే నెగిటివ్. ఓపెన్ అవ్వలేదు అంటే లేనట్టు లెక్క. పక్క పోతున్నాయి, ఉంటే ఓపెన్ అవుద్ది, అక్కడే పక్క పోద్ది. మీకు ఇక్కడ ఏమైందంటే మీకు ఇవన్నీ అంతే. ఇక్కడ ఇది ఏమైంది, ఇది వాయువ్యం కదా, నేనేమైంది ఓపెన్ అయితే ఉన్నట్టు లెక్క. అంటే ఇంటికి వాయువు, ఇది వాయువ్యం వచ్చింది ఇక్కడ మనకి. ఈ ఓపెన్ అయితే ఉన్నట్టు లెక్క కదా. ఇప్పుడు తీసేద్దాం. ఇదేంటి స్టిక్ ఏంటిది? ఇది రాడ్, వాయు నాట్. దీంట్లో సమ్ మినరల్స్ ఏమో ఉంటాయి, మనకు చెప్పరు. మినరల్స్ ఉంటాయి. మీకు ఐడియా లేదు? మాకు చెప్తే రేటు మనకి, మనం నేర్చుకోవడం వరకే. నేర్చుకునే ఐటమ్స్ మనం తెచ్చుకుంటాం, వాడతాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, టాబ్లెట్ ఇస్తారు డాక్టర్ గారి. గొట్టంలో ఏముందంటే మనం చెప్తారా మనకి, మనం వేసుకోవాలి అంతే. మీరే డాక్టర్ కదా ఇప్పుడు? డాక్టర్ కూడా తెలియదు, కంపెనీ వాళ్ళు చెప్తుంది. ఆ కంపెనీ వాళ్ళు తెస్తే తప్ప డాక్టర్ చెప్పరు కదా. ఇది అయితే ఇప్పుడు నా వాయువ్యం కదా, ఈ వాయువు చూడండి ఓపెన్ అయింది. అంటే ప్రాబ్లం ఉన్నట్టు. ఇంటికి కాదు, ఇంట్లో వాయువులో ప్రాబ్లం ఉన్నట్టు. ఇంటంతా కాదు, వాయువ్యం జోన్. అందుకనే పాప మిస్ అయిందా? ఇప్పుడు వాయువ్యం జోన్ రిజల్ట్ ఏమిస్తుంది అంటే రిలేషన్షిప్. ఇంట్లో ఉన్న రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలతోనూ, అదే పార్ట్నర్స్ తోనూ, మొత్తం మీద రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ మిస్ అవుతుంది. ఇంట్లో పిల్లలు వెళ్ళిపోవడం కానీ, మన మాట వినకపోవడం కానీ, అదే కొంచెం కొంచెం ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు, డిగ్రీ చదివే వాళ్ళు, కొంచెం లవ్ అఫైర్స్, ఇలాంటివన్నీ కూడా వాయు ప్రాబ్లం వస్తాయి. ఇప్పుడు మిస్ అయిన పాప తెలుసు మీకు? ఇప్పుడు ఇదే కదా పాప? ఆ పాప ఫోటో అక్కడ పెట్టారు కదా. ఇప్పుడు ఈ వాయు ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో మీకు ఏం చెప్పానో, ఓన్లీ పాజిటివ్ ఒకటే ఓపెన్ అవ్వాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇంటికి ఇక్కడ నుంచి ఉంటే వాయు ఓపెన్ అయింది. వాయువు చూసారు కదా, ఓపెన్ అయింది. ఓపెన్ అంటే ప్రాబ్లం ఉన్నట్టు. రెమెడీ ఏంటంటే ఈ రెమెడీ రాడ్ పెడతాం, వాయువు రాడ్. బరువు ఉంటది అది, ఏమాత్రం స్టిక్ ఏం బరువు ఉండదు, లోపల మినరల్స్ ఉంటాయి. ఇది కరెక్ట్ గా మన వాయువు అక్కడ నుంచి సెంటర్, ఇక్కడ నుంచి సెంటర్ ఉంది కదా, ఇదిగో ఇలాగా ఇక్కడ ఓపెన్ అయిందా? ఓపెన్ అయినప్పుడు మనం ఇది చేస్తాం. ఇది ఏంటంటే స్టిక్ మనం ఎక్కడ పెట్టినా సరే ప్రాబ్లం చూపించేస్తుంది. ఇదిగోండి, చూసారా కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తుంది. ఇదిగో చూసారా, అందుకని ఇక్కడ జరుపుతాం. ఇదిగో చూసారా, కరెక్ట్ గా సెంటర్. మళ్ళీ మీకు ఎక్కడైతే చూసినా ఆ సెంటర్ చూపెడుతుంది. సెంటర్ చూపెడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అవ్వకూడదు. ఇంకా ఓపెన్ అవ్వకూడదు. అక్కడికి వెళ్ళిన ఓపెన్ అవ్వకూడదా? ఇదిగో చెప్పాను కదా. మరి కింద డౌన్ అయింది కదా, కొంచెం డౌన్ అయినట్టు చూడండి. ఎక్కడ డౌన్ అయింది? కొంచెం పైకి అప్పుడు అంటే ఒకటి పక్కలో ఉంది. ఇంకా అదే ఓపెన్ అవ్వాలి. అదే ఓపెన్ అవుద్ది. అంటే నేను అనేది అది కాదు. ఓకే, ఎలా పట్టుకోండి. అదిగో ఓకే, మేము పట్టుకుని అలా ఉంటుందా? అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఒకసారి చూడండి, ఒకసారి ఎలా ఉండండి. ఒకసారి అంటే ఇలా పట్టకుండా ఇప్పుడంతా కూడా సెట్ అయ్యింది, మొత్తం అంతా కూడా బాగుందని చెప్తున్నారు. అక్కడ స్టిక్ పెట్టడం వల్ల ఓన్లీ ఒకసారి ఆ స్టిక్ కూడా చూసే ప్రయత్నం చేద్దామండి. సరే, అది పెడితే అక్కడ ఓపెన్ అవుద్దట, చూద్దాం. అది చూసారా, మళ్ళీ కలిసి ఉందా? కలిసి ఉంది అంటే మీరు అటో కెమెరా చూడండి, పెట్టేసండి అక్కడ. తీసుకుంటారు కదా, అలా ఉండండి. మీరు మనం ఎప్పుడు కూడా అదేనండి చూడు, మీరు ఏ మాత్రం జరిగినా తేడా వస్తుంది కొంచెం. ఇక ఎక్కడ జరిపారు అది, అందుకని కొంచెం అలా చూపెడుతుంది. మరి పెట్టారు చూడు, మన్నాడు పెట్టేసారు చూడు.
ఓకే, ఏదైనా నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ అలాగే ఏదైతే నెగిటివ్, ఈ యొక్క మైండ్ సెట్ అంటే ప్రతిదీ కూడా మనం మంచి చెడు ఆలోచనతో ఇప్పుడు ఏదైతే జ్యోతిష్యం సంబంధించిన వాస్తు ఇవన్నీ కూడా ఒకసారి ఏదైతే చూస్తున్నారు, మనం చూస్తున్నాం ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఇవన్నీ అంటే ఆ స్టిక్ పెట్టడం వల్లే ఇంటికి ఉన్నటువంటి ఈ యొక్క వాయువులో చిన్న లోపం ఉంది. ఆ లోపాన్ని ఈ విధంగా పెడితే సరిదిద్దుతున్న పాప ఫోటో ఇప్పుడు ఏదైతే మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి ఫోటో ఇప్పుడైతే ఇక్కడ ఈశాన్యం ఇది వాయువు కదా, ఇది వాయువులో ఏర్పాటు చేసి ఆ వాయువులో ఒక స్టిక్ పెట్టారు. స్టిక్ పెట్టడమే కాకుండా ఏదైతే సుభగ్ర జ్యోతిష్ వాస్తు సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ దీన్ని ఈ యొక్క పరికరాలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అలాగే అనంత శాస్త్రిగిరి గారు, ఆయన దీనిపై కొన్నాళ్ళ నుంచి కూడా దీని అనుభవజ్ఞులు, అలాగే హైదరాబాద్ లో ప్రత్యేకంగా దీనిపై శిక్షణ పొందానని కూడా చెప్పి వస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని కూడా అలాగే మనకి ఇందులో ఏదైతే 4 దిక్కులు ఉన్నాయో ఎవ్రీ మంత్ వచ్చి ఇప్పుడు ఎక్కడెక్కడ సక్సెస్ అయ్యి ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఇప్పుడు పాప అలా దొరికే అవకాశాలు ఉన్నాయా? దొరకాలనే కదా, దొరకాలనే చేసాం వచ్చాను నేను. వెళ్తే నాకు ఇప్పుడు యాక్చువల్గా పిలిస్తేనే కానీ రాకూడదు నేను. వచ్చాను నేను ఫేస్బుక్ లో మామూలుగా గ్రూప్ లో పెట్టాను ఏమని పాప దొరికే అవకాశం ఉందని. అప్పుడు మన ఫ్రెండ్ అర్జున్ గారు ఉన్నాడు కదా విలేకరి, రానయ్య వెళ్దాం అన్నాడు. నేను హైదరాబాద్ నిన్న వచ్చాను. నేను 3 రోజులు పెట్టి ప్రతిరోజు పెడతాను, కూర్చొని ఎవరి నమ్మకాన్ని మనం కించపరిచేది కాదు, కేవలం నమ్మకం. మరి ఎవరు ఇప్పుడు మీరు ఈ విధంగా ఎడం చేయండి, ఇది ఎడం చేయి, ఇది కుడి చేయి. మన పెద్దలు ఏం చెప్పారు? ఎడం చేత్తో పడుకోమన్నారు, కుడి చేత్తో తినమన్నారు. నమ్మకం మన చిన్నప్పటి. లేదు నేను అది ఎడం చేయి, నేను ఇదే చేస్తానంటే అది పని అయిపోతుంది. పని తండ్రి తల్లి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు పాప దొరకాలని కూడా కోరుకున్నారు. మీరు ఇంట్రెస్ట్ వచ్చారు? కష్టంతోనే నేను వచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ 2 కేసులు ఇదే, ఓన్లీ ఇదేని కాదు, మామూలుగా వాస్తు ప్రకారం 99% నేను చేసినవన్నీ పౌల్ట్రీ ఫార్మ్స్, ఒకటి కోటలో ఉండేది. అవన్నీ కూడా 99% సక్సెస్ అయ్యి మనం ఎవ్రీ మంత్ పిలుస్తాం. అలాగే బోర్వెల్స్, దీంతో బోర్వెల్స్ చేస్తాం. 90% సక్సెస్ బోర్వెల్స్. బోర్ అంటే వాటర్ ఎక్కడ పడతాను. అలాగే దీంతో స్టోన్స్, ఏ స్టోన్ పెట్టుకోవాలి, జాతకంతో సంబంధం లేదు. మన యొక్క సలహా తీసుకుంటాం. స్టోన్ ఏ స్టోన్ ఆ స్టోన్ పెట్టుకుంటే మన ఆరా ఎంత పెట్టుకున్న తర్వాత ఆరా ఎంత పెరుగుతుంది. ఇది 99%. ఆ నమ్మకం అంతే. ఇప్పుడు ఏంటి పాప మరి 6 రోజులు అవుతుంది, పాప ఏమన్నా దొరికే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు సాయంత్రం కల్లా రావడానికి అవకాశం ఉంది పాప. రేపు సాయంత్రం కల్లా కంపల్సరీ ఖచ్చితంగా. ఎందుకంటే నేను చేసాను కదా, పిఠాపురంలో చేశాను. నైట్ చేశాను 7 గంటలకి, ఉదయం 6 గంటల కల్లా వచ్చి కూర్చున్నారు. పిఠాపురంలో ఏం జరిగింది? ఇంట్లో వెళ్ళిపోయింది అమ్మాయి. ఎంత వయసు ఎంత ఉంటుంది? 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. అదే ఏమి తెలియదు అది. కానీ వాళ్ళు వారం రోజులు బట్టి పూజలు చేశారు, పునయ్యో చేశారట, మనకు తెలియదు. మనం పెట్టాం మార్నింగ్ వచ్చేసారు. అక్కడ ఏంటి లోపం? ఇదే ప్రాబ్లం, వాయు ప్రాబ్లం. వాళ్ళకి ఫోటో అది పెట్టి వాయువే. ఎవరికైనా వాయు ప్రాబ్లం వస్తే ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మన ఇంటికి వెళ్ళాలంటే వాచ్ చూడక్కలేదు, చెప్పిన ఇంటికి వచ్చి మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి మా మాట లేదండి, అదే మా అబ్బాయి బల అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు, మా అమ్మాయి వెళ్ళిపోయింది, అది మా గొడవలు ఉన్నాయి అబ్బాయిలతో అంటే వాయు ప్రాబ్లం చెప్పేసి ఈజీగా. ఆ వాయు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఇన్ కేసు ఏమన్నా ఉండొచ్చు, అక్కలేని ఆర్నమెంట్స్ ఉండొచ్చు. వాయువులో ఉండే వాళ్ళ ఆర్నమెంట్ కలర్ లేకపోతే కలర్ చేంజ్ అవ్వచ్చు, అక్కడ గోడ కలర్ రకరకాలు ఉన్నాయి. అంటే ఇది కాకుండా ఇంకా ఇంటికి ఒంటికి ఏదైనా ధరించుకుంటే ఇది అవుతాయి, నవరత్నాలు ఇలాంటివి కూడా ఉంటుంటాయి ఇందులో మీ దాంట్లో? అదే స్టోన్స్ ఏ స్టోన్ వెనకాల ఏ స్టోన్ పెట్టుకోవాలో నవరత్నాలు సెకండరీ అండి. ముందు ఒరిజినల్ స్టోన్ పెట్టుకోవాలి. మన ఒరిజినల్ స్టోన్ ఏది పెట్టుకున్నా నవరత్నాలు పెట్టుకున్నా పర్లేదు. మన నవరత్నాలు కూడా కరెక్ట్గా స్టోన్ తెలిసిపోతుంది, మన సలహా అయితే చెక్ చేస్తాం. ఇప్పుడు వాయు చెక్ చేశారు, ఇప్పుడు ఏమన్నా పోనీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా ధరిస్తే ఇందులో సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అలా అక్కలేదు, అందుకు ముందు అదే. అది కూడా తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండి వస్తాను ఒకసారి. వెంటనే మనం ఇవాళ చూసామండి, రేపు ఎల్లుండి వచ్చి మళ్ళీ సార్ చెక్ చేస్తాను ఏంటంటే దొరికేస్తుంది అంటారు. దొరకడానికి అవకాశం 99% ఉన్నదండి. ఆ ఓపికతోనే నేను హైదరాబాద్ నుంచి వచ్చి నేను యాక్చువల్ గా చెకింగ్ వెళ్తే చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటాను. హైదరాబాద్ గట్టాను మనం వచ్చి రాడ్ కూడా పెట్టి చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటాం. వచ్చి పాపం చూద్దాం తర్వాత చూడొచ్చు. ఏమంటారు వీటిని? యూనివర్సల్ స్కానర్ అండి. యూనివర్సల్ స్కానర్లు అంటే ప్రాక్టీస్ రావాలి. ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాన్ని ఇప్పుడు ఇలా పెట్టడంతో అలాగే ప్రాక్టీస్ ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రాక్టీసే కదండి. ఇవి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండు కూడా సమపాలలో ఉన్నప్పుడే
ఇంటికి ఎటువంటి లోపం ఉండరు. కానీ ఇక్కడ వాయువులో కొంచెం కొంచెంపాటు లోపం ఉండడం వల్లే పాప మిస్ అయిందని కూడా చెప్పుకొస్తున్నారు. అది ఒక ఈ విధంగా చెక్ చేసిన తర్వాత అక్కడ ఒక రాడ్ వాయువులో పాప ఫోటో పెట్టి ఇది పెట్టడం వల్లే మొత్తం అంతా కూడా సెట్ అయిందని కూడా ఇక్కడ అనంత శేషగిరి అనే జ్యోతిష్యులకు సంబంధించిన ఆయన అయితే చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి మరి ఇది ఎలా ఉంటుంది వాస్తవం. పాప అయితే ఇది ఈ విధంగా ఇక్కడ పాపను పెట్టి వాయువులో ఈ స్టిక్ పెట్టి ఈ రెండు కూడా సమపాలలో ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పాప ఖచ్చితంగా దొరుకుతుందని కూడా ఆయన అయితే జ్యోతిష్యులు హైదరాబాదు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో కూడా చూసుకుంటారు. ఇటువంటి స్కానర్లు ఉపయోగించి అలాగే కొన్ని టెక్నాలజీ కొన్ని వస్తువులను కూడా ఉపయోగించి ఈ విధంగా చేస్తారని కూడా ఎవరైతే అనంత శేషగిరి గారు చెప్తున్నారు. ఏదైనా పాప దొరకాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ ఉందని కూడా కుక్క దొరికింది. జ్ఞానేశ్వరి అయితే దొరకలేదు. జ్ఞానేశ్వరి కోసం ఒక పక్కన అన్వేషణ కొనసాగిస్తున్నారు. కానీ ఇటువంటి జ్యోతిష్యులు కూడా వచ్చి అలాగే జ్యోతిష్ సంబంధించిన వాస్తువు సంబంధించిన అలాగే ఇంట్లో పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ సమపాలలో లేకపోవడం, వాయువులో చిన్నపాటి లోపాన్ని సరిదిద్దితే ఇంటికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా స్టిక్ పెట్టాను పాప కింద ఈ పాప ఫోటో వెంటించి ఈ విధంగా ఈ రాడ్ పెట్టడంతో ఇప్పుడు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే పోతుందని కూడా ఉన్నారు. అంతా కూడా ఇంటికి పాజిటివ్ ఇప్పుడు వస్తుంది. పాప ఖచ్చితంగా దొరుకుతుందని కూడా అనంత శేషగిరి అయితే చెప్తున్న పరిస్థితిలో చూడాలి. నిజంగా ఇది ఇటువంటి నమ్మకం ఏదైనా సరే నమ్మకం ఉంటేనే ఏదైనా కూడా సాధ్యం చేయగలడం. అటువంటి నమ్మకాన్ని అయితే నింపే ప్రయత్నం అయితే అతను వచ్చి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని అయితే నింపారు. నిజంగా పాప దొరకాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఆ విధంగానే ఈయన కూడా జ్యోతిష్యంగా వచ్చి ఈ యొక్క వాస్తు రూపం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పుకొస్తారు. మరి ఇది ఎంతవరకు వాస్తవమో పాప నిజంగా ఇవాళ రేపట్లో దొరికే అవకాశాలని కూడా ఆయన అయితే చెప్తున్నారు. మరి చూడాలి దొరుకుతుందా లేదా అని కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. ఇప్పుడు అనిల్తో ప్రకాష్ షార్ట్ టీవీ ఈ యొక్క సిహెచ్ అగ్రహారం నుంచి. రైట్, ఇది అక్కడ వచ్చినటువంటి అనంత శేషగిరి చెప్తున్న మాట. వాస్తు దోషం ఉంది, వాయువ్య దిశలో వాస్తు దోషం ఉంది కాబట్టి అమ్మాయి మిస్ అయింది. దోషాన్ని సెట్ చేశా. ఆయన చేతిలో కొన్ని రాడ్లు కూడా ఉన్నాయి. ఆ రాడ్లకి గ్రహాలు అని చెప్తున్నాడు ఆయనకి. సో ఆ గ్రహాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే కొంత వాస్తు సెట్ అయిందనంట. ఎట్లా చెప్తున్నారు ఆయన చేతిలో ఒక 6 మెషిన్స్ ఉన్నాయి. ఈ 6 మెషిన్స్ 6 డిటెక్టర్స్ అంటారు వీటిని. ఇది చూపిస్తోంది ఎటువైపు దోషం ఉంది, పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అంతా చూపిస్తోంది. దాని డైరెక్షన్ అనుగుణంగా ఆయన సెట్ చేశాడు. ఆయన గతంలో కూడా సుమారుగా చాలా వరకు బైక్స్ కానీ పశువులు కానీ లేకపోతే మనుషులు కానీ తప్పైనప్పుడు ఇలాంటివి చెప్పి 90% సక్సెస్ రేట్ సాధించారట. సో ఇక్కడ ఎవరు నమ్మకపోయినా, ఎవరికి నమ్మకాలు ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి రావాలని మాత్రం అందరం కోరుకున్నాం. ఎలాగైనా సరే ఈ వాస్తు దోషాన్ని నమ్మకపోయినా ఆయన చెప్తున్న మాట ప్రకారంగా ఆ అమ్మాయి తిరిగి వస్తే అందరం సంతోషించాల్సిందే. ఆ అమ్మాయి కోసం కొన్ని 1000 కళ్ళు ఎదురు చూస్తున్నాయి. తెలుగు ప్రజలంతా కూడా ఈరోజు తుని అమ్మాయి ఆ జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు అపహరించారా, ఎత్తుకెళ్లారా, జంతువులు ఏమైనా ఆ అమ్మాయిని ఇబ్బంది గురి చేసినాయి, ఆ అమ్మాయి తెలియక ఎక్కడైనా స్పృహ తప్పిపోయి ఆ అడవిలోకి వెళ్ళిపోయి పడిపోయిందా, ఏమీ అర్థం కావడం లేదు. బట్ ఆ అమ్మాయి ఎలాగైనా సరే తిరిగి రావాలని చెప్పి కొన్ని 1000 కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ దోషాన్ని, ఈ వాస్తు దోషాన్ని, ఆస్ట్రాలజీని, న్యూమరాలజీని ఏది నమ్మినా నమ్మకపోయినా ఆ అమ్మాయి తిరిగి రావాలని ఆర్టీవీ కూడా ఆకాంక్షిస్తుంది, ఆర్టీవీ కూడా విష్ చేస్తోంది. సో ఇక్కడ మనం ఆ విజువల్లో చూడవచ్చు. ఆ వాస్తు దోషం ఉంది అని చెప్పి ఇంటి దగ్గర అటు ఇటు తిరుగుతూ ఆ వాస్తు దోషాన్ని సెట్ చేశానని చెప్పారు. అనంత శేషగిరి చెప్తున్న మాటల ప్రకారంగా ఎలాగైనా సరే ఆ అమ్మాయి తిరిగి రావాల్సిందే. కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, నేను ఆ కామెంట్స్ కూడా చదువుతాను. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటే, ఎలా వస్తుంది అని చెప్పి ఒక కామెంట్, ఎలా దొరుకుతుంది అని పబ్లిసిటీ కోసం వాళ్ళంతా కొత్త నాటకం ఆడుతున్నారు. అనంత శేషగిరి అని ఒక కామెంట్ వచ్చింది. ఎలా దొరుకుతుంది, అక్కడ చెప్పేది నిజమే అయితే నువ్వు దేవునిలాగా చూస్తారు, ఒకవేళ పాప తిరిగి రాకపోతే జీవితంలో నీ జ్యోతిష్యాన్ని ఎవరు నమ్మరు అని చెప్పి సురపల్లి విజయలక్ష్మి అంటే కామెంట్ చేశారు. ఇంకో కామెంట్ అయితే కన్ఫామ్గా వీడియో అంటే ఇక్కడ ఈ వ్యక్తి కిడ్నాప్ చేసి ఉంటాడనేది సతీష్ జీరమయ్య అంట. ఆయన ఇండివిజువల్ ఒపీనియన్ ఎవరు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. రావాలని ఆ శివయ్యను కోరుకుంటున్నా అని చెప్పి ఇంకో కామెంట్. సో ఇలా ఎలాగైనా సరే నేనేమంటున్నాను, ఆ అమ్మాయి మీకు జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నా లేకపోయినా, వాస్తు దోషాలపై నమ్మకం ఉన్నా లేకపోయినా, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ నమ్మినా నమ్మకపోయినా అందరం ఆకాంక్షించాల్సింది ఒకటే విషయం, ఆ అమ్మాయి తిరిగి రావాలి, సేఫ్గా ఉండాలి, పోలీసులకి దొరకాలనేది. ఓ కాలర్ ఉన్నారు, సాయిరామ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. సాయిరామ్ గారు ప్లీజ్ చెప్పండి. సరే, ఏం లేదండి, అది కుక్క పాప వెంబడి వెళ్ళింది కదండి. అయితే పాప లాంటిది ఒక ఫ్లెక్సీ ఏదన్నా తయారు చేసి ఆ ఫోటోని పాపని దూరంగా చూపించి అప్పుడు కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది కదా సార్ పాప దగ్గరికి. పాప ఎంతో చనువుగా ఉంటుంది కుక్కతో.
ఓకే. కాబట్టి ఆ పాపను మనం దూరం నుంచి చూపించామంటే అండి, ఎప్పుడైతే అది పరిగెత్తుకుంటూ వస్తుందో అప్పుడు ఆ ఫోటో తీసేస్తే పాప కుక్క వెళ్తుంది కదా సార్ తన వెంట, అదే మన క్లూ దొరుకుతుంది. మాదిరిగా ఒక ఫ్లెక్సీ రెడీ చేస్తే పాప అనుకొని కుక్క వస్తుంది. ఓకే. వచ్చి మనం అది ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ దగ్గరగా వస్తుందో ఆ ఫ్లెక్సీ మనం తీసేస్తే అంటే ఆ జాడ ఎక్కడికైతే పాప వెళ్ళిందో ఆ జాడ ఏమన్నా తెలుస్తుందేమో అని నా కంక్లూజన్ సార్. ఓకే, అంటే మీరు అన్నది అర్థమైంది. బట్ ఏంటంటే అది నాకు తెలిసి ఒక ప్రాపర్ వే కాదేమో. ఆల్రెడీ ఆ పెంపుడు కుక్క కొన్ని దారి చూపించింది, కొంతవరకు దారి చూపించింది, ఆ తర్వాత మిస్ మ్యాచ్ అయింది, మళ్ళీ దారి చూపించకపోవడంతో దాన్ని ఒక జాలీలో వేసి క్లోజ్ చేసి దాన్ని దాచిపెట్టారు. మళ్ళీ ఆ కుక్కను కూడా, పెంపుడు కుక్కను కూడా ఒక దగ్గర నిర్బంధించారు, ఎందుకంటే ప్రాపర్ వే చూపించలేకపోయింది. సో ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఆ పాపతో పాటుగానే అమ్మ ఈ కుక్క వెళ్ళిందా, అది కోయిన్సిడెన్స్ అనుకోవాలా, నిజంగా కలిసి జరిగిందా అనుకోవాలా, మనం ఇక్కడ కంక్లూజన్ రాలేకపోతున్నాం. ఆ పాప కనిపించినటువంటి రోజు నుంచే ఈ పెంపుడు కుక్క కనిపించట్లేదు, అంతవరకు ఓకే. కానీ పాపతో పాటుగానే వెళ్ళింది అనేది ఎవరు చూడలేదు, అక్కడ ప్రాపర్గా చూడలేదు. కాబట్టి ఆ కుక్కని మనం పూర్తిగా విశ్వసించలేము అని చెప్పి పోలీసులు వదిలేశారు. థ్యాంక్ యూ సాయిరామ్ గారు, మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు. ఇంకో కాలర్ ఉన్నారు, రాజలక్ష్మి గారు. నమస్తే అండి. అండి పాప బాగా ఎత్తికి పట్టుకోండి అండి. పాప వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. నేను అసలు చచ్చిపోయిన కాడ నుంచి యూట్యూబ్లో చూస్తాను, కళ్ళం నీళ్ళు కూడా వస్తున్నాయండి, ఎంత బాధపడుతున్నామోనండి. పసిపిల్లకండి ఎక్కగడ పట్టుకోమని ప్రార్థిస్తున్నానండి దేవుని. అవునమ్మా, 2.5 ఏళ్ల పాప కరెక్ట్గా ఇంకా అవునండి, మాటలు కూడా రావు కరెక్ట్గా, ఏం జరుగుతుందో ఏం తిరుగుతుందోనండి అది. అవును, చాలా సేపు వరకు వెతుకుతున్నారమ్మా, అడవిలో ఆ చుట్టూ చెట్ల పొదల్లో అన్నిట్లో వెతుకుతున్నారు. కానీ 7 రోజులు అవుతోందమ్మా, ఇంకా పాప ఆచూకీ లేదు. అందుకేనండి అసలు పాప మరి అసలు ఏడుందో ఏంటో అసలు మైండ్ పోకుండా బయట చూసే వాళ్ళకి కూడా అసలు ఎంత ఎదుగుతుంది, ఎంత మంది కనపడుతున్నా కనపడిపోతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కానీ అవును మనకే ఎట్టుంటే ఆ తల్లిదండ్రులకి ఇంకెంత బాధ వస్తుందో. అవునమ్మా, ఈ జ్యోతిష్యుడు మాటలు నమ్ముతారమ్మా మీరు? జ్యోతిష్యం నమ్ముతారా? అదే నెంబర్ ఒకసారి చెప్తారా మాకు? ఆయన నెంబర్ చెప్పాలా మీకు? ఆయన నెంబర్ మనకు తెలియదు, చెప్పండి. ఆయన నెంబర్ మనకు తెలియదు. బట్ మీరు నమ్ముతారా ఇటువంటివి? నమ్మి దొరికితే కనుక నమ్ముతామండి. పలానాయనని మేము ఎవరికోలో చెబుతాం ఆయన నెంబర్ ఇస్తే. ఆయన పేరు అనంత శేషగిరి అంట, ఆయన హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళాడు. అంటే జ్యోతిష్యాన్ని నమ్మితే నిజంగానే ఆ అమ్మాయి, అంటే నమ్మకపోయినా ఆ అమ్మాయి తిరిగి రావాలని కోరుకుందాం. బట్ నమ్మే వాళ్ళు ఉంటే కొంత ఇంకా కాన్ఫిడెన్స్, అంటే ఇటువంటివి ఉంటాయా, నిజంగానే ఎవరికైనా నిజంగానే వర్కౌట్ అయిందా, ఇలాంటి వాస్తు దోషాలు, కొంత ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ మీరు వాళ్ళు చెప్పినట్టుగా మార్చుకున్న తర్వాత మీ లైఫ్లో ఏదైనా మార్పు వచ్చిందా అనేది ప్రూవ్ అయితే డెఫినెట్గా మీరు నమ్మొచ్చు. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, కాబట్టి మీరు కొంత కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారు. సో అందుకే మీ అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసమే నేను ఫోన్ లైన్స్ యాక్టివేట్ చేశాను. సో ఇక్కడ నాకు ఎందుకు నిజం అనిపిస్తోంది అని చెప్పి ఒక కామెంట్, తర్వాత ఏదో ఒకటి చేసుకోండి పాప వస్తే చాలనేది జెస్సీ డబ్బింగ్ వ్లాగ్స్ అంట, పాపను ఎవరో కిడ్నాప్ చేశారనేది ప్రదీప్ వేముల కామెంట్. ఇక చూపించే మిషన్ కూడా వాడి వైపు మాత్రమే బాగా చూపిస్తుందంటే వాడే కిడ్నాప్ చేశాడని చెప్పి ఇంకొక అనుమానం. ఎవరు వీళ్ళంతా? జల్లి ప్రసాద్ రావు గారు చేస్తున్న కామెంట్ ఇది. ఇక కుడుపుగంటి షకిన, తనకి తెలుసు ఆ పాప ఎక్కడ ఉందో, అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పేది, అందులో తన పాత్ర కూడా ఉంది. సో తర్వాత అనన్య, డాగ్ వాజ్ లెఫ్ట్ అలోన్ సో ఇట్ కేమ్ బ్యాక్. సో ఒంటరిగా వెళ్ళింది, ఒంటరిగానే వచ్చేసింది. వరప్రసాద్, పాప తిరిగి వస్తుందా అండి అనేది ఒక కామెంట్ చేశారు. అందరం రావాలనే కోరుకుందాం. వి ఆల్సో విష్ డెఫినెట్గా పాప సేఫెస్ట్గా తిరిగి రావాలనే మనం కూడా కోరుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు, పాప ఖచ్చితంగా వస్తుంది, అయ్యారు సందేహం పడక్కర్లేదు. సో ఎవరు సందేహం పడక్కర్లేదు, పాప ఖచ్చితంగా వస్తుందని శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. వి విష్ దాట్ నిజంగానే పాప సేఫ్గా తిరిగి రావాలి, అందరం కూడా కోరుకుందాం, అందరం విష్ చేయాల్సిందే. ఆ తర్వాత అసలు ఎక్కడుంది అడగండి, ఆ అమ్మాయి ఎక్కడుందని చెప్పి జ్యోతిష్ని అడగండి అంటున్నారు. జ్యోతిష్యానికి అంతకుమించి నాకు తెలియకపోవచ్చు, మిస్ అవ్వడానికి కారణం ఇదే అని చెప్పాడు, కానీ ఎక్కడుందని మాత్రం అంత ఆయన మేబీ చెప్పకపోవచ్చు. తర్వాత రమణబాబు కామెంట్ అండ్ డోంట్ బిలీవ్ హిమ్ అంట, డోంట్ బిలీవ్ హిమ్ అనేది రమణబాబు కామెంట్. అండ్ షన్నుల్ జోడ్, ఎస్ పాప సేఫ్గా ఉందనేది షన్నుల్ జోడ్ కామెంట్, గేమింగ్ అంట. ఇక రాజు తోలెం, పాప దొరుకుతుంది. తర్వాత సైదులు బత్తుల, ఈవినింగ్ రాకపోతే నీ జ్యోతిష్యం తుస్సు అంటారు, ఆ పాప రిటర్న్ వస్తే నిన్నే అనుమానిస్తారు, జాగ్రత్త పంతులు అని చెప్పి
ఆ అనంత శేషగిరికి ఒక సూచన సలహా ఇస్తూ ఒక కామెంట్ చేశారు సైదాబాద్ భక్తులు. ఇక పాప సేఫ్గా రావాలనేది జీవిత్ కుమార్ కొండాల కామెంట్ చేశారు. దివ్య లంక అంట, ఎక్కడ ఉన్న పాప క్షేమంగా ఉండాలి, అందరం కోరుకునేది ఒకటే, పాప సేఫ్గా రావాలి. పాప ఎక్కడున్నా తనంతట తాను రాకపోయినా పోలీసులకు కానీ స్నిఫర్ డాగ్స్కి కానీ డ్రోన్ కెమెరాస్ కానీ ఆ పాప సేఫ్గా దొరకాలి, అందరం విష్ చేస్తోంది అదే. సో పాపను ఎవరు తీసుకెళ్లారనేది అశ్విని తులిమెల్లి కామెంట్. అండ్ పెనుమూరు వాయిస్ తెలుగు అంట, పాప సేఫ్గా తిరిగి రావాలి అని చెప్పి. ద మ్యాక్స్, మనం ఉన్నది ఇంటర్నెట్ యుగం బాస్, ఆ పాప మిస్ అయిన రోజు ఆ ఏరియాలో ఉన్నటువంటి సిగ్నల్ ట్రేస్ చేస్తే కిడ్నాప్ అయితే 90% దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎస్, నిజంగానే ఆ పాప కనుక ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే ఆ ఏరియాలోకి ఏదైనా కొత్తగా వచ్చిన నెంబర్స్ ఉన్నాయా, ఆ ఏరియాలో కొన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ కనుక ట్రాక్ చేస్తే ఆ పాపను దొరకబట్టవచ్చు అనేది ద మ్యాక్స్ చేస్తున్న కామెంట్. బట్ ఆల్రెడీ పోలీస్ అటువంటి ట్రై చేసే ఉంటారు బహుశా, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఇక పోసమ్మ పోసి అంట, దేవుడి దయ వల్ల పాపకు క్షేమంగా రావాలి. సో తను కామెంట్ చేశారు. ఇంకా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇంకా పాప బాగుండాలి, దేవుడు కరుణించాలని అర్చన. నాగ సత్యనారాయణ 100% వస్తుంది సార్, పాపని కిడ్నాప్ చేసి ఉంటారనేది ఒక కామెంట్. అంటే పబ్లిక్ ఒపీనియన్స్ ఇవన్నీ కూడా. పాప దొరికింది అనేది సోనీ దండే, పాప దొరికింది, ఇంకా వరకు పాప దొరకలేదు, బట్ పాప దొరుకుతుంది. మేబీ యువర్ ఇంటెన్షన్ కుడ్ బి. ఇఫ్ షీ వాస్ కిడ్నాప్ షీ విల్ రిటర్న్, అదర్వైజ్ డౌట్ఫుల్. తన కిడ్నాప్ అయి ఉంటే కనుక రిటర్న్ వస్తే, అదర్వైజ్ డౌట్ఫుల్. ఇక్కడ డౌట్ఫుల్ అనే పదం దయచేసి ఇప్పటివరకు మనం వాడాల్సిన అవసరం లేదు. తను సేఫ్గా రావాలని కోరుకుంటున్నాం కాబట్టి డౌట్ఫుల్ అనేటువంటి ఆ అనుమానం కానీ ఆ క్వశ్చన్ కానీ రేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇకపోతే బ్రో వాట్ హ్యాపెండ్, దోహానో కిడ్నాప్ క్రొకడైల్ అటాక్ అంట. నో, అటువంటి కిడ్నాప్ క్రొకడైల్ ఇలాంటివి మనం ముందుగా చెప్పకూడదు, చెప్పలేం కూడా. సో దేవుడి దయ వల్ల పాప తిరిగి రావాలనేది ఒక కామెంట్. బ్రో వాట్ హ్యాపెండ్ అని ఇంకొకటి. తర్వాత పాప దొరకాలని క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నానని ప్రజ్వల్ పాల్ అంట. ఇక హాయ్ సార్, కన్ఫామ్గా పాప వస్తుంది. మా బ్రదర్ ఎటో వెళ్ళినప్పుడు మా ఫాదర్ కూడా ఇలాగే చూపించాడు. సో మా బ్రదర్ కూడా జ్యోతిష్యుడు చెప్పినట్టు ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చాడు, నమ్మాను ఇలాంటివి అనేది ఏ భానుచందర్ గారంట. భానుచందర్ గారు కామెంట్ చేసిన మాట ఏంటంటే పాప దొరుకుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు కూడా, వాళ్ళ బ్రదర్ ఎవరో తప్పిపోయినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఇలాగే చూయిస్తే అక్కడ ఆ బాబు తిరిగి వచ్చాడంట. సో ఈ అమ్మాయి కూడా తిరిగి వస్తుంది. ఎస్, ఇలా ఎవరైనా మీరు ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉంటే, మీరు నమ్మి ఆల్రెడీ మీ దగ్గర ప్రూవ్ అయి ఉంటే కనుక కామెంట్ చేయండి. పాప సేఫ్గా వస్తే చాలు అనేది చెరస్య కామెంట్. అంటే పాప కనిపించలేదు, ఓకే వచ్చింది, ఈ జ్యోతిష్యం ఎందుకు మధ్యలో, అది కూడా న్యూసేనా అంట. చార్మికా చందు. సో చార్మికా చందు గారు కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ పాప తిరిగి రావాలని చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా వార్తే. పాప తిరిగి రావాలని ఒక ఆలోచనలో ఉన్నాం, కానీ ఇక్కడ జ్యోతిష్ అందుకే చెప్తున్నారు, మీరు నమ్మినా నమ్మకపోయినా, నేను నమ్మినా నమ్మకపోయినా, అందరి ఆశయం, అందరి ఒక ఆశ ఆ పాప తిరిగి రావాలనేదే. మీరు చెప్తున్న మాట నిజమే కావచ్చు, బట్ ఆ పాప తిరిగి వచ్చేంత వరకు ప్రతిదీ కూడా న్యూసే, ఇట్స్ క్లియర్. ఇక చాలా కామెంట్స్ వస్తున్నాయి, పాప పక్కాగా దొరుకుతుంది, ఆ శివయ్య మీద నమ్మకం ఉంది అనే ఒక కామెంట్. పాప సేఫ్గా రావాలనేది జ్యోతిరెడ్డి టాక్స్ అంటే ఇంకో కామెంట్ చేశారు. సో ఇంకా మనపాడు సుహాసిని అంటే పాప కిడ్నాప్ లేదు అంటే అట్లీస్ట్ ఒక చిన్న క్లూ అయిన దొరుకుతుంది, కిడ్నాప్ లేదు, కిడ్నాప్ ఉంటే కనుక ఒక చిన్న క్లూ అయిన దొరికేది అనేది తన అభిప్రాయం. ఇక జి సుమంత్ అంట, పాప సేఫ్గా తిరిగి రావాలి అని దేవుడిని కోరుకుంటున్నాను సుమంత్ కామెంట్ చేశారు. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. అండ్ ఫైనల్లీ ఆ జ్యోతిష్యుడు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి పాప సాయంత్రానికల్లా తిరిగి వస్తుంది అని తన ఆరా డిటెక్టర్ మెషిన్స్తో ఆయన ఒక మాట చెప్పుకురావడంతో ఇంకా ఈ ఆసక్తి రేపుతోంది అంశం. ఇక పాప పేరెంట్స్ని అడగండి, కుక్క వాళ్ళని అటాక్ చేసింది కదా, వాళ్ళే ఏదో చేశారు అని ప్రవీణ్ విఎల్పి అంట. సో ప్రవీణ్ విఎల్పి అంట. సో ఇక్కడ కామెంట్ చేస్తున్న వాళ్ళు మీరు కూడా లైవ్లో మాట్లాడవచ్చు. కింద కనబడుతున్న నెంబర్స్కి, స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో మీరు కూడా మాట్లాడవచ్చు, మీ అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. సో ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ మీకు ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయో వారంతా కూడా మీకు ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ అండ్ మీకున్నటువంటి ఆ సజెషన్స్ సలహాలు కూడా మాకు షేర్ చేసుకోవచ్చు. సో ఇంకా అక్కడ సెర్చ్ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. సిహెచ్ అగ్రహారంలో ఆ పాప ఉండేటువంటి గ్రామం, అక్కడి నుంచి ఆ పాప సుమారుగా ఎటు చూసినా 1/2 కిలోమీటర్ దాటిందంటే చాలు, ఒక 100 మీటర్లు దాటితే మొత్తం కూడా చెట్లు, పొదలు, కొన్ని పంట చేలు ఉన్నాయి. పంట చేలు అంటే కొబ్బరి తోటలు, జీడి మామిడి తోటలు, పామ్ ఆయిల్ తోటలు ఇవన్నీ ఉన్నాయి. సో ఒక 100 మీటర్లు దాటితే మొత్తం చుట్టూ అన్నీ కూడా ఆ మధ్యలో నివాసం ఉంటున్నారు.
సో ఇంకొంత 100 మీటర్ల కనుక వెళ్తే కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతం ఉంది. సో అప్పుడు తప్పిపోయిన అమ్మాయి ఇప్పటి వరకు వారం రోజులు కావస్తుంది. శనివారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు తప్పిపోయినటువంటి ఈ అమ్మాయి ఇప్పటి వరకు ఇంకా ఆ అమ్మాయి ఆచూకీ దొరకలేదు. ఎవరు తీసుకెళ్లారనో, ఎవరిని అపహరించారనో, ఎక్కడికి వెళ్ళిపోయిందనో ఏది నో క్లూ ఎట్ ఆల్. ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, పోలీసులు, రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటువంటి టీమ్స్ కానీ, మీడియా ప్రతినిధులు, మాకు సంబంధించిన ఆర్టీవీ ప్రతినిధి కాకినాడ నుంచి ప్రకాష్ అక్కడికి వెళ్ళడం, అంతా ఎటు చూసినా 100 మంది ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నారు, ఆ పాప కోసం వెతుకుతున్నారు. బట్ నో రెస్పాన్స్ ఎట్ ఆల్. సో శ్రమిస్తున్న అందరూ కూడా పాదాబంధనని చెప్పి జెస్సీ కామెంట్ చేశారు. షీ ఈజ్ సేఫ్ అని వైజాగ్ క్రేజీ బ్రదర్స్ అంట. షీ ఈజ్ సేఫ్ అని కామెంట్ చేశారు. దేవుడా పాప ఎక్కడున్నా జాగ్రత్తగా ఇంటికి రావాలి ప్లీజ్ జీసస్ అని అంజలి కామెంట్ చేశారు. ఇక దుర్గాదేవి అంట, శివయ్య పాపకి ఏం కాకూడదు తండ్రి, తనని చూపించు తండ్రి అని ఒక కామెంట్. అండ్ మంచి మాత్రమే కోరుకుందామని పుట్ట వంశీ, ఎస్ మంచి మాత్రమే కోరుకుందాం, ఆ పాప ఎలాగైనా సరే సేఫ్గా తిరిగి రావాలని ఆకాంక్షిద్దాం. ఆ రకంగానే ఆ పాప సేఫ్గా వస్తున్నటువంటి ఆశాభావంతోనే ఉందాం. సో 7 days తిండి నీళ్ళు లేకుండా పాప ఎలా ఉంది ఏంటో దేవుడి దయ, వాళ్ళు బాగుండాలి అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. నిజంగానే 7 days 168 hours 7 రోజుల పాటుగా ఆ పాప ఏమీ తినకుండా ఎలా ఉండింది, ఎక్కడుంది? ఒకవేళ స్పృహ తప్పి కనుక పడిపోయి ఉంటే ఈ పాటికి పోలీసులు ఆ అమ్మాయి ఉన్న దగ్గరికి వెళ్ళారా లేదా, ఏ రకంగా వెతుకుతూ ఉన్నారు. ఇంకా అక్కడ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. డ్రోన్స్, స్నిఫర్ డాగ్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇంకా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. సో పాప బ్రతికే ఉండాలనేది కోరుకుంటున్నారు రజిత గారు. ఇంకా సుధా మురళి అంట, జీసస్ చూసుకుంటాడని కామెంట్. తర్వాత ధన్మజై షాగంటి అంట, ధనంజయ్ షాగంటి ఆయన ఏమన్నారంటే ప్లీజ్ డేట్ ఆఫ్ బర్త్ ప్లీజ్ సెండ్ మీ అంట. ఎవరు డేట్ ఆఫ్ బర్త్ సెండ్ చేయాలంటే పాపదా? మీరు కూడా ఆ రకంగానే జ్యోతిష్యం చూస్తారా? సో ఆ పాప డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలియదు, కానీ ఆ పాప ఉన్న ఇంటి దగ్గరికి ఒక ఆరా డిటెక్టర్ పట్టుకొని ఒక జ్యోతిష్యుడు వెళ్ళి ఆరా డిటెక్టర్తో చూశాడు. సో ఆయన ఒక మాట చెప్పారు, సాయంత్రం కల్లా పాప తిరిగి వస్తుందని. సో మళ్ళీ వస్తుంది అనే ఒక కామెంట్. థర్మల్ కెమెరా డ్రోన్కి సెట్ చేసి సెర్చ్ చేయాలి, థర్మల్ కెమెరా డ్రోన్కి సెట్ చేసి సెర్చ్ చేయాలని చెప్పి క్రియేటివ్ ఈవెంట్స్ అంట. ఓ గుడ్ సజెషన్. ఇక పాప కిడ్నాప్ అయితేనే బాగుండు, కనీసం ఎక్కడో ఒక చోట బ్రతికి ఉంది అనే ఆశ ఉంటుంది, లేకపోతే ఎన్ని రోజులు ఒక పసిబిడ్డ ఆకలికి దాహానికి ఉండలేదు అని ఓ కామెంట్ వచ్చింది. తర్వాత పాపని కిడ్నాప్ చేసినట్టున్నారు అని చెప్పి ఒక కామెంట్. వైజాగ్ క్రేజీ బ్రదర్స్ అంట. సో ఆర్టీవీకి హెల్ప్ చేస్తా, ఆర్టీవీ మా ప్రతినిధి ఆ రెస్క్యూ ఆపరేషన్లో కూడా మా వంతుగా మేము మా రిపోర్టర్స్ అండ్ టీం అక్కడికి వెళ్ళి కొంత వాళ్ళతో పాటుగా పాపను వెతకడం కోసం పోలీసులతో, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో, స్నిఫర్ డాగ్స్తో, ఆ డ్రోన్లో ఆపరేట్ చేసిన పరికరాల ఆ పర్సన్స్తో వెతుకుతూ ఉన్నారు, వారితో పాటుగా తిరుగుతూ ఉన్నారు కూడా. సో ఒక కాల్ ఉన్నారు మహేందర్ గారు ఫ్రమ్ హైదరాబాద్. మహేందర్ గారు ప్లీజ్. హలో మహేందర్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు కదండి, దాని గురించి మేము ఇక్కడ హైదరాబాద్ లో ఇట్లా చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ జస్ట్ పోలీస్ వాళ్ళు చెప్పండి మహేందర్ గారు. జస్ట్ ఏంటంటే పోలీస్ వాళ్ళు ఇక్కడ 500 members వాళ్ళందరూ వెతుకుతున్నా అని చెప్పి అంటున్నారు కదా. అవునవును. నాకేంటంటే వాళ్ళు నిరుపేద కుటుంబం కాబట్టి ఎవరు గవర్నమెంట్ అక్కడ పట్టించుకోవడం లేదు. అదే ఒక ఎంపీ పాప కానీ ఒక సెలబ్రిటీ పాప కానీ ఉంటే ఇలాగే ఉంటుందా అండి? ఓకే, అంటే వాళ్ళంతా బీద వాళ్ళు కాబట్టి పోలీసులు పట్టించుకోవట్లేదు అంటున్నారా మీరు? అంతే అండి. ఇప్పుడు డ్రోన్ కెమెరాస్ అంటున్నారు. అవును. ఇప్పుడు అదే ఒక సెలబ్రిటీ కానీ ఒక డబ్బున్న వ్యక్తికి సంబంధించిన పాప మిస్ అయిందంటే ఇలాగే ఉంటుందండి. ఓకే, పాన్ ఇండియా లెవెల్లో మీడియాలో ఆర్టీవీ అప్డేట్స్ అందిస్తూనే ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళి మా ప్రతినిధులు చూస్తున్నాం. ఒకటే వస్తుందండి మాకు. లేదు, పోలీసులు ఉన్నారు, వాళ్ళు సర్చ్ ఆపరేషన్ వాళ్ళు చేస్తున్నారు. నేను లేదు ఏమంటున్నానండి, హెలికాప్టర్స్ యూజ్ చేయమని చెప్పండి, హెలికాప్టర్స్ యూజ్ చేయమని చెప్పండి, డ్రోన్స్ ఇంకా తీసుకురమ్మని చెప్పండి, కొద్దిగా ఇంకా సిబ్బందిని పెంచమని చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో సిబ్బంది పెంచాలి, హెలికాప్టర్ తో మనం ఏరియల్ ఆపరేషన్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు అదే ఒక పెద్ద డబ్బున్న వ్యక్తి ఇలాగే సింపుల్ గా సెర్చ్ చేస్తారండి. అవును, దిగారా అందరు
పాలిటీషియన్ ఒక్క రాజకీయ నాయకుడు వచ్చాడు అక్కడికి? అవును. 6 రోజుల నుంచి చూస్తున్నాం, ఒక్కరన్నా వచ్చారు అక్కడికి? అవును. ఏం పట్టించుకుంటుందండి గవర్నమెంట్? అవును. లోకల్ ఎమ్మెల్యే అంటున్నారు, ఆయన అసలు న్యూస్ లో ఆయన ముఖం ఇట్లా చూడలేదు మేము. అవును. పెంచమని, సిబ్బందిని పెంచమని చెప్పండి. అక్కడ పోలీసు 500 మంది ఎడజారిపోతుందండి. సిబ్బందిని పెంచమని చెప్పండి, డ్రోన్స్ పెంచమని చెప్పండి. 500 మంది కూడా లేరు, ఇంకా 50 నుంచి 100 మంది మాత్రమే. 500 మంది కూడా లేరు, అది 50 నుంచి 100 మంది అంతే. అక్కడ లోకల్ స్థానికులు ప్రజలు పాపం వాళ్ళ బాధ తట్టుకోలేక ఇప్పుడు మేము నియర్ బై అంటే మేము ఇట్లా వచ్చేస్తుందండి. వీళ్ళు ఇక్కడ మన చుట్టుపక్కల గ్రామస్తులే వెతుకుతున్నారు కానీ అవును, ఇక్కడ సిబ్బంది పెరగడం లేదు. ఓకేనా, ఇది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ మహేందర్ గారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు మహేందర్ గారు ఫ్రమ్ హైదరాబాద్, ఇంకా సిబ్బందిని పెంచండి, ఏరియల్ ఆపరేషన్ కూడా చేపట్టి హెలికాప్టర్తో కూడా సర్చ్ ఆపరేషన్ చేయండి, ఇంకా సిబ్బందిని పెంచండి, మొత్తం తనిఖీలు చేయండి. ఇప్పటికే ఎవరైనా కనుక ఓ ఎంపీనో ఎమ్మెల్యేనో ఓ ప్రముఖ సెలబ్రిటీ కుమారుడు కనుక ఉంటే ఈలాగంగా పరిస్థితి ఉండేదా అనే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు ఒక సామాన్యుడిగా మహేందర్ గారు. అండ్ డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ కాలర్ ప్లీజ్, మనోహర్ గారు ఫ్రమ్ హైదరాబాద్. మనోహర్ గారు సార్ మాట్లాడు సార్, వినపడుతుంది సార్. వినపడుతుంది, మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్. ఇప్పుడు చిన్న సందేహం సార్, ఇప్పుడు మన పోలీసు యంత్రాంగం ఇది ఎన్డీఆర్ఎఫ్ బృందం 200 మంది 300 మంది అని మన ఆర్టీవీలో మనం చూస్తున్నాం సార్. అవును. కాకుంటే నా సందేహం ఏదంటే, ఒక 10 మందిగా టీం విడిపోయి 40 ఎకరాలు 50 ఎకరాలు అదే ఏం తోట సార్, అది పామాయిల్ తోట. అవును. అట్లా ఎందుకంటే గెడ్డుంది అంటున్నారు, పాపను ఎతక లేకుండా కష్టంగా ఉన్నప్పుడు 15 మంది విడిపోయి అలాగా లైన్ గా వరుస పెట్టి ఎతికితే ఒకవేళ అక్కడైనా వాళ్ళు రాకముందు పాత బావులు వేసినా ఇంకేదన్నా పెద్ద బావులు అలాంటి దాంట్లో మిస్ అయ్యి పడిపోయి ఆ పాప ఏదన్నా ఇది లేదా కూరమూర్గం. అది మనోహర్ గారు, అక్కడ అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి మా ప్రతినిధులు చూస్తున్నారు, మీరు కూడా చూసే ఉంటారు, గూగుల్లో ఓపెన్ చేసి చూపించాం. అదంతా ఈ పాప వాళ్ళు ఉంటుంది CH అగ్రహారం, వాళ్ళు ఉండేది అక్కడ 4-5 ఇల్లులే ఉన్నాయి, చుట్టూ మొత్తం కొబ్బరి తోటలు, జీడి మామిడి తోటలు, పామాయిల్ తోటలు ఉన్నాయి. 1 కిలోమీటర్ దాటిందంటే చాలు, కిలోమీటర్ కూడా లేదు అంత ఒక 500 మీటర్స్ దాటింది, ఒక 1/2 కిలోమీటర్ దాటిందంటే చాలు కొండలు ఉన్నాయి. సో గుట్టలు ఉన్నాయి, గుట్టల మీద చెట్లు ఉన్నాయి, అడవి ప్రాంతంలా ఉంది మొత్తం అదంతా కూడా. సో పోలీసులు ఆపరేషన్ చేస్తున్నారు, బట్ మీరు కూడా ఒక మంచి ఐడియా ఇచ్చారు, సిబ్బందిని పెంచాలి అండ్ 10-15 మంది ఒక్కొక్క టీమ్గా వెళ్ళి వరుసగా వెతుకుతూ వెళ్ళాలని మీరు ఒక సజెషన్ బాగుంది. సో మీరు కింద ఫోటోలో చూస్తున్నారు, ఆ వీడియోలో ఆ తల్లి జ్ఞానేశ్వరి తల్లి ఆ పాప ఫోటో పట్టుకొని ఆ పాపను చూస్తూ కన్నీటి పర్యంతం అవుతోంది, గుండెలు బాదుకుంటోంది. ఈ వీడియో చూడండి, 2.5 ఏళ్ల పాప, 2 సంవత్సరాల పైబడి ఒక 5 నెలలు 6 నెలలు అవుతోంది. ఆ పాప సడన్గా కనిపించట్లేదు అనేటువంటి ఆ వార్త తల్లిని ఎంతలా బాధించిందో, గుండెలు పగిలేలా వారం రోజుల నుంచి ఏడుస్తున్నా ఇక ఆ కన్నీళ్ళు రావడం లేదు, ఆవిరైపోయాయి కన్నీళ్ళన్నీ కూడా, కన్నీళ్ళు రావడం లేదు. కానీ ఆ తల్లి బాధ బహుశా ఇంకో తల్లికే తెలుస్తుంది, ఆ బాధ ఇంకో తల్లికే తెలుస్తుంది. సో ఇంకో కాలర్ ఉన్నారు PCR, బట్ మీరెవరైనా మీ అభిప్రాయం వ్యక్తం చేయాలన్నా కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయవచ్చు అండ్ కింద కనబడుతున్న నెంబర్స్లో కూడా కాల్ చేయొచ్చు. సో ఇంకో కాల్ ఉన్నారు PCR, యాక్టివేట్ ద కాల్. మాధవలత గారు ఫ్రమ్ కాకినాడ. మాధవలత గారు మాట్లాడండి అమ్మా. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయింది. సో ఇంకా వస్తున్నాయి, కిడ్నాప్ జరిగినా బాగుండు అనిపిస్తోంది, ఆ బిడ్డ క్షేమంగా ఉంటుంది అనిపిస్తోంది, కిడ్నాప్ జరిగి ఉంటే ఆ పాప క్షేమంగా ఉండేది అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు. పాప క్షేమంగా రావాలి అందరూ ఆకాంక్షిస్తోంది, ఆశిస్తోంది, అదే పాప క్షేమంగా తిరిగి రావాలి, లేదా అమ్మాయి తనంతట తాను రాకపోయినా ఎక్కడున్నా సేఫ్గా ఉండాలి. స్పృహ కోల్పోయినా, అమ్మాయి అన్కాన్షియస్గా ఉన్నా పోలీసులు వెతికే దగ్గర కనీసం అటువైపుగా అడుగులు పడి ఆ అమ్మాయి ఉన్న చోటికి డాగ్స్ కానీ డ్రోన్స్ కానీ ఆ డైరెక్షన్ చూపించాలి. వి విష్ ఎవ్రీవన్. సో ఆల్రెడీ ఆయన ఆ జ్యోతిషుడు చెప్తున్నటువంటి టైం ప్రకారంగా ఇంకొక 5 గంటలు ఉంది, ఆల్రెడీ 12:30 అవుతోంది, ఇంకొక 5 hours, 6 గంటలకల్లా రేపు సాయంత్రం కల్లా అమ్మాయి వస్తుంది అనుకుంటే 6 గంటలకల్లా మన సమయం అనుకుంటే, ఆ సమయానికల్లా మీరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా, ఎవరి మతాలు ఏమైనా, ఎవరి కులాలు ఏమైనా, డెఫినెట్గా వి విష్ అందరం ఒకటే అనుకుందాం, ఆ పాప తిరిగి రావాలి. చూడండి, ఆ పాప 2.5 ఏళ్ల పాప ఎంత ముద్దుగా చిన్నగా ఆ బట్టలు, ఆ తలకు చిన్న జుట్టు వేసుకొని ఒక పువ్వు పెట్టుకొని ఎంత బుజ్జిగా ఉంది చూడండి.
ఆ పాప రోజు ఆట ఆడుతూ ఇట ఆడుతూ తల్లితో మారం చేస్తూ తండ్రితో ఆటలాడుతూ ఇంటి దగ్గర కలివిడిగా తిరుగుతూ కాళ్ళకి చిన్న పట్టీలు వేసుకొని గల్ గల్ మన ఇల్లంతా తిరుగుతూ ఉన్న పాప ఒక్కసారిగా పాప లేదనేటువంటి వార్త, ఆ మాట ఆ తల్లిదండ్రులు ఎంతలా బాధించి ఉంటుంది, ఆ తల్లిదండ్రులు ఎంతలా ఇబ్బంది పెట్టి ఉంటుంది, తల్లిదండ్రులు ఎంతలా రోధించి ఉండి ఉంటారు. సో ఇక్కడ అనంత శేషగిరి అనేటువంటి ఈ జ్యోతిష్యం వాస్తు శాస్త్రజ్ఞుడు ఆయన చెప్తున్న ప్రకారంగా వాస్తు దోషం ఉంది, అందుకే ఆ పాప ఈ రకంగా వెళ్ళిపోయింది, నేను వాస్తుని సెట్ చేశాను, ఆ పాప ఎలాగైనా వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తున్నాడు. మరి పాప సేఫ్గా తిరిగి రావాలని అందరం కోరుకుంటున్నాం. మరి ఎలా వస్తుంది పాప, ఏం జరిగిద్దనే చూడాలి. సో మీకున్నటువంటి అనుమానాలు ఏంటి, సందేహాలు ఏంటి, కామెంట్ చేయండి. ఇప్పుడు విషయం పాప తెలుసు మీకు, ఇప్పుడు ఇదే కదా పాప? ఆ పాప ఇదో పాప ఫోటో అక్కడ పెట్టాం ఫోటో కదా. అక్కడ పెట్టారు కదా. ఓకే, ఇప్పుడు ఈ నా వాయుం ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో మీకు ఏం చెప్పానో ఓన్లీ పాజిటివ్ ఒకటే ఓపెన్ అవ్వాలి. ఓకే, ఇక్కడ సెంటర్ పాయింట్ ఇంటికి ఇక్కడ నుంచి ఉంటే వాయువు ఓపెన్ అయింది. వాయువు చూసారు కదా ఓపెన్ అయింది. వాయువు ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అంటే ప్రాబ్లం ఉన్నట్టు. ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు దీనికి రెమెడీ ఏంటంటే ఈ రెమెడీ రాడ్ పెడతాం, వాయువు రాడ్. బరువు ఉంటది అది, ఏమాత్రం స్టిక్ ఏం బరువు ఉండదు, లోపల మినరల్స్ ఉంటాయి. ఓకే, ఇది కరెక్ట్ గా మన వాయువు అక్కడ నుంచి సెంటర్, ఇక్కడ నుంచి సెంటర్ ఉంది కదా, ఇదిగో ఇలాగా ఇప్పుడు ఓపెన్ అయిందా, ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు మనం ఇది చేస్తాం. ఇది ఏంటంటే స్టిక్ మనం ఎక్కడ పెట్టినా సరే ప్రాబ్లం చూపించేస్తుంది. ఇదిగోండి అక్కడ పెట్టినాను. ఇక చూసారా కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తుంది. ఇదిగో ఇది చూసారా. ఓకే, అందుకని ఇక్కడ జరుపుతాం. ఇదిగో చూసారా కరెక్ట్ గా సెంటర్. మళ్ళీ మీకు ఎక్కడైతే చూసినా ఆ సెంటర్ చూపెట్టింది, సెంటర్ చూపిస్తుంది, ఆ సెంటర్ చూపెట్టింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అవ్వకూడదు, ఇంకా ఓపెన్ అవ్వకూడదు. అక్కడికి వెళ్ళిన ఓపెన్ అవ్వకూడదా? ఇదిగో ఇప్పుడు వాయు సెట్ చేశారు, ఇప్పుడు ఏమన్నా పోనీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా ధరిస్తే ఇందులో ఏమైనా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అలా అక్కలేదు, అందుకు ముందు అదే. అది కూడా తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండి వస్తాను ఒకసారి, వస్తారు వెంటనే మనం ఇవాళ చూసామండి, రేపు ఎల్లుండి వాళ్ళు వచ్చి మళ్ళీ సార్ చెక్ చేస్తాను ఏంటనేది. దొరికేస్తుంది అంటారు పాప? దొరకడానికి అవకాశం 99% ఉన్నదండి. ఆ ఓపికతోనే నేను హైదరాబాద్ నుంచి వచ్చి, నేను యాక్చువల్ గా చెకింగ్ కి వెళ్తే చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటాను హైదరాబాద్ గట్టాను. మనం వచ్చి రాడ్ కూడా పెట్టి చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటాం. పాప అభిమానంతో వచ్చారు. ఇప్పుడు ఏంటి పాప మరి 6 రోజులు అవుతుంది, పాప ఏమన్నా దొరికే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు సాయంత్రం కల్లా రావడానికి అవకాశం ఉంది పాప, రేపు సాయంత్రం కల్లా కంపల్సరీ ఖచ్చితంగా. ఎందుకంటే నేను చేసాను కదా, పిఠాపురంలో చేశాను, నైట్ చేశాను 7 గంటలకి, ఉదయం 6 గంటలకు